హలో ఎవ్రీవన్! నేనొచ్చేసాను. మీ హార్ట్ బీట్ ఎపిసోడ్ నంబర్ 430. ఈరోజు మార్నింగ్ లేస్తూనే సిద్ తన దగ్గర ఉన్న ఒక పేపర్ మీద 'ఐ లవ్ యూ సిద్' అని రాసిన పేపర్ తోటి లేస్తాడు. తర్వాత అది వాళ్ళ సిస్టర్ దగ్గరికెళ్ళి, "ఈ పేపర్ నువ్వు రాసావా?" అని అడుగుతాడు. వాళ్ళ సిస్టర్ లేదంటుంది. అలాగే వాళ్ళ డ్యాడీని అడుగుతారు. వాళ్ళ డ్యాడీ కూడా నేను కాదు అని చెప్తారు. లాస్ట్‌కి అది వాళ్ళ మమ్మీయే రాసారని చాలా లవబుల్‌తో వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్తారు. వాళ్ళ మమ్మీ ఈ లోపలే హాస్పిటల్‌కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక రది వచ్చేసి హాస్పిటల్‌లో రామనాథన్ సార్‌కి థాంక్స్ చెప్తుంది. "మీరు నాకు హెల్ప్ చేశారు ఈ పేషెంట్ తోటి. సో, ఐయామ్ సో గ్లాడ్" అని రామనాథన్ సార్‌కి థాంక్స్ చెప్తుంది. తర్వాత మన ఇంటర్న్స్ దగ్గరికొచ్చేసరికి, మన ఇంటర్న్స్‌లో రీనా, ఇంకా తేజు తన వాళ్ళ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, నైట్ పార్టీ ఉంది. పార్టీకి ఏ అవుట్‌ఫిట్ ఏసుకుందాము అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల రాకీ వస్తాడు. రాకీ రావడమే డాన్స్ చేస్తూ వస్తాడు. "ఏంటి ఇంత జోష్‌లో ఉన్నావు" అంటే, రామనాథన్ సార్‌తో కలిసేసరికి నాకు కూడా ఇవన్నీ అలవాటయిపోయాయి అని చెప్తూ ఉంటాడనమాట రాకీ. సో, ఈ లోపల ఒక చిన్న ఎమర్జెన్సీ వచ్చింది అని చెప్పి అందరిని పిలుస్తారు. సో, వీళ్ళందరూ కలిసి ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్తారు. ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక యాక్సిడెంట్ కేస్ వస్తుంది. కమ్ ఆన్ లెట్స్ గో అండ్ టేక్ ఇట్ ఓవర్. నైట్ పార్టీకి లేట్ అవుతుంది కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో, మనం పార్టీకి వెళ్ళగలమా లేదా అని అనుకుంటుంటే అనిత అంటుంది, "తొందరగా వ్రాప్ అప్ చేసేసి విల్ కంటిన్యూ విత్ దిస్ అవర్ వర్క్స్ అండ్ విల్ మేక్ అ పార్టీ" అని చెప్తుంది. సో, దే ఆల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ దెన్ దే గో ఫర్ అ పార్టీ. దే స్టార్ట్ ప్లానింగ్ ఫర్ అ పార్టీ. అండ్ దెన్ ఇక్కడికొచ్చి చూసేసరికి అదొక యాక్సిడెంట్ కేస్. ఇక్కడ మల్టిపుల్ పేషెంట్స్ వచ్చుంటారు. వాళ్ళలో ఒకతను ఒక ముసలామెని పాపం రోడ్డు దాటించాలనే ట్రై చేస్తూ ఉంటే బైక్ మీదొచ్చిన స్టూడెంట్స్ ఇతన్ని గుద్దేస్తారు. సో, డాక్టర్ అడుగుతారు, "మీరు ప్రశాంతంగా ఆ ముసలామెని రోడ్ క్రాస్ చేసి ఆ ముసలామె మీద యాక్సిడెంట్ చేసి ఆమెను పైకి పంపించేసారంటే, "నో, నో ఆమె సేఫ్‌గా రోడ్ దాటేసారు. బట్ మాకే యాక్సిడెంట్ అయింది" అని చెప్తారనమాట. సో, ఈ పేషెంట్స్‌లో కొంతమంది ఆహ్, మన అనిత బ్యూటీని అడ్మైర్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ అనిత అంత బ్యూటిఫుల్‌గా ఉందా అని నోటీస్ చేస్తారు. వీళ్ళలో కొంతమంది పేషెంట్స్ అనితని, రీనాని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఈ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసి ఆన్ టైమ్ ఉంటారు. సో, అనిత ఇంకా రవి వచ్చి జూనియర్స్ అందరిని అప్రిషియేట్ చేస్తారు. ఇలా క్విక్‌గా టర్న్ అరౌండ్ చేసినందుకు. నెక్స్ట్ కమింగ్ టు ద ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఒక మంచి ప్లేస్‌కి పార్టీకెళ్తారు. బట్ లైక్ ఈ ప్లేస్ నవీన్‌కి ఇంకా రాకీకి అంతగా నచ్చదు. ఈ ప్లేస్ చాలా బోరింగ్‌గా సోగా ఉంది. ఇలాంటి ప్లేస్‌కెందుకు తీసుకొచ్చావు? మేబీ ఒక డాన్సింగ్ పబ్‌కో అలాంటి వాటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా! అంటే, నాకిలాంటి ప్లేసే నచ్చుతుంది అంటే, అయితే అది నువ్విచ్చే పార్టీకి తీసుకెళ్ళుండాలి. మేమిచ్చే పార్టీకి కాదు అని అందరూ జూనియర్స్ అంటారు. సో, రీనా ఎప్పటికి రాదు. హాస్పిటల్‌కే లేట్‌గా వస్తుంది. ఇలా పార్టీకి కూడా లేట్‌గా వస్తుందేంటి రీనా? స్క్వాడ్స్ తీస్తుందా ఏంటి? అని వాళ్ళందరూ కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల రీనా ఒక మంచి అవుట్‌ఫిట్‌లో ఆహ్, వస్తుంది. సో, రీనా ఎంట్రీ తోటి ఒక ఇంకా మంచి వైబొస్తుంది. సో, వీళ్ళందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా పార్టీ ఎంజాయ్ చేస్తూ వీళ్ళందరూ షార్ట్స్ తీసుకుంటారు. సో, ఈ లోపల ఆహ్, తేజు ఇంకా నవీన్ పక్కకెళ్తారు. పక్కకెళ్ళినప్పుడు తేజు నవీన్ అడుగుతాడు, "నువ్వంటే నాకు ఇష్టము. మనిద్దరం డేట్ చేద్దామా?" అని అడిగితే ఆహ్, తేజు అంటుంది, ఆహ్ నాతో డేట్ చేయడానికి నీ దగ్గర ఏమున్నాయి? యూ హావ్ అంటే నీ ఎడ్యుకేషన్ మొత్తం లోన్స్ పెట్టి తీసుకున్నావు. నేను డాక్టర్ అయ్యాను కదా! ఇంకా నేను ఎర్న్ చేస్తున్నాను కదా! అని నవీన్ అంటాడు. కార్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్‌తోనే మన టైమ్ అంతా అయిపోతుంది అని నవీన్ తనకి రిప్లై ఇస్తాడు. సో, నువ్వు నాకు రైట్ పర్సన్ కాదు. ఈ లోన్స్ ఏమీ లేకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే అబ్బాయి ఎవరైనా ఉంటే నాకు సజెస్ట్ చెయ్యి అని చెప్పి తేజు తనతో చెప్పేస్తుంది ఫ్రాంక్‌గా. తర్వాత వీళ్ళందరూ ఇలా షార్ట్స్ తీసుకుంటూ సడెన్‌గా అనిత అందరిని వైబ్ మార్చేద్దామని చెప్పేసి డాన్సింగ్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళి వీళ్ళందరూ కలిసి సింగ్ చేస్తూ డాన్స్ చేస్తుంటారు. డాక్టర్స్ కూడా ఇంత ఎంజాయ్ చేస్తారా అన్నట్టు ఉంటుంది. సో, వీళ్ళందరూ ఎంజాయ్ చేసి రాగానే ఒక దగ్గర కూర్చుంటారు. రిలాక్స్ అవుతూ ఉంటే అనిత, "నా ఇన్‌ఫ్లూయెన్స్ అంతా వాడి ఇంకొక షాట్ తెచ్చాను. అందరూ మళ్ళీ షార్ట్స్ తీసుకోండి" అంటుంది. రీనాకి ఆఫర్ చేస్తుంది. రీనా ఆ షాట్‌ని తీసుకోదు. ఇంకా రీనా, "నేనొక 5 మినిట్స్‌లో
మినిట్స్ టైం నాకివ్వండి అని పక్కకెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటుంది. క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మన అర్జున్ ఎంటర్ అవుతాడు. అర్జున్ ఎంటర్ అయ్యి "ఏంటి క్యాబ్ బుక్ చేసుకుంటున్నావా?" అని అడిగితే, అవును. ఐడీ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయావేంటి? అంటే నన్ను వెతుక్కున్నావా అని అర్జున్ అడుగుతారు. రీనా అలా ఏం కాదు. జస్ట్ అడుగుతున్నాను. అలా ఇచ్చి ఎళ్ళిపోయావేంటి అని అంటుంది. ఇంకా ఏంటి అని అడిగితే, అందరూ డ్రింక్ చేస్తున్నారు. సో, నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే, అందరూ డ్రింక్ చేస్తున్నారు. అందరిని అలా వదిలేసి ఎలా ఎళ్ళిపోతావు అంటే, అర్జున్ ఇంకా రీనా కలిసి వాళ్ళందరినీ క్యాబ్ బుక్ చేసి మిగిలిన వాళ్ళందరినీ పికప్ చేసుకొని తీసుకెళ్ళి వదులుతారు. సో, అలా అయిన తర్వాత మన రీనా ఇంకా అర్జున్ కలిసి ఒక వాక్‌కెళ్తారు. వాక్‌కెళ్ళి వాళ్ళేమన్నా తినాలి. నాకు ఆకలిగా ఉంది అనుకుంటారు. సో, వాళ్ళొక బండి దగ్గర ఆగి ఏదో తింటారు. తర్వాత ఒక ఆమ్లెట్ కావాలి అని అడుగుతారు. అతను ఒకటే ఎగ్ ఉంది ఆమ్లెట్‌కి అంటే, సరే మనం రాక్, పేపర్, సిజర్స్ ఆడదాము. బెస్ట్ ఔట్ ఆఫ్ 3 ఎవరు విన్ అయితే వాళ్ళకే ఆమ్లెట్ అని చెప్తారు. సో, దిస్ పీపుల్ ప్లే రాక్, పేపర్, సిజర్స్ అండ్ అర్జున్ ఆ ఆమ్లెట్‌ని గెలుచుకుంటాడు. సో, అర్జున్ ఆ ఆమ్లెట్‌ని తినేసి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరూ వాక్ చేసుకుంటూ రీనాని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారు. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత రీనాకి, అర్జున్‌కి మధ్య కాన్వర్జేషన్‌లో రీనాకి అసలు అర్జున్ పేరే తెలీదు. అర్జున్‌ని నీ పేరేంటి అని అడుగుతుంది. అర్జున్ నా పేరు కూడా తెలియకుండా నన్ను తీసుకొని ఇక్కడి దాకా నడుచుకుంటూ ఎలా వచ్చావు అని అడుగుతాడు. ఐ ఫీల్ సేఫ్ విత్ యూ అని రీనా ఆన్సర్ చేస్తుంది. నన్ను సేఫ్‌గా ఫీల్ అయిన ఓన్లీ వన్ పర్సన్ నువ్వే. ఆల్సో నేను కూడా డ్రింక్ చేసున్నాను అని అర్జున్ అంటారు. ఏమో నాకు తెలీదు అని చెప్పి ఒక స్వీట్ కాన్వర్జేషన్ తోటి ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.